ఏ సెంటర్ అయినా వైజాగ్ అయినా హైదరాబాద్ అయినా ఎక్కడ కూడా ఇలా ప్యాంట్స్ రిమూవ్ చేసి వెరిఫికేషన్ చేసి చెకింగ్ చేసి అది ఎక్కడ కూడా నేను చూడలేదు. సో మీరు రిటర్న్లో ఆటో షేర్ ఆటోకి వస్తే 50 రూపీస్ తీసుకుంటారు, లేదు ర్యాపిడోకి అయితే 130 140లో అయిపోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. నేను ప్రజెంట్ వచ్చేసి గుంటూరులో ఉన్నాను. నేను ఎన్టీపీఎస్ ఎగ్జామ్కి సంబంధించి గుంటూరు రావడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ అని ఒకలా ఉంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఎవరైతే ఫ్యూచర్లో గ్రాడ్యుయేట్స్ అయినా అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా ఇంకా 3-4 డేస్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది కాబట్టి ఎవరికైనా మన వాళ్ళకి వైజాగ్ అయినా హైదరాబాద్లో అయినా ఎవరైనా ఎన్టీపీఎస్ ఎగ్జామ్కి వచ్చే వాళ్ళకి ఎవరైనా గుంటూరు అనే ఎగ్జామ్ సెంటర్ వస్తే ఏం చేయాలి ఏంటి అని యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఎన్టీపీఎస్కి గుంటూరు వచ్చేలా ఉంటే కొంచెం ఈ వీడియో షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎన్టీపీఎస్కి ఎవరైతే అపియర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది మన ఛానల్లో ఆస్పిరెంట్స్ ఏమంటున్నారంటే ఎన్టీపీసీకి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి మంచి బుక్స్ రిఫర్ చేయమని చెప్తున్నారు. ఇదేంటి నార్త్ వాళ్ళందరికీ ఇలా జాబ్స్ వచ్చేస్తున్నాయి, 2001లో 2002లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకే జాబ్లు వచ్చేస్తున్నాయి, మన తెలుగు వాళ్ళకి ఎందుకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి నేను చాలా డౌట్ పడ్డాను. వాటికి అన్నిటికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి కిరణ్ పబ్లికేషన్స్ బుక్. కిరణ్ పబ్లికేషన్స్ బుక్లో ఏంటంటే మనకు లేటెస్ట్ ఎడిషన్ 2025కి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎన్టీపీసీ, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ అట్ ద సేమ్ టైం మనకి సిజిఎల్కి సంబంధించి టైర్ 1, టైర్ 2 విత్ ఎక్స్ప్లెనేషన్ ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా 2025 ఇయర్కి సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ విత్ ఏఐ కిరణ్ పబ్లికేషన్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. మీకు ఇంకొక విషయం తెలుసా, మనకి ఎవరైతే సిజిఎల్ 2024కి సంబంధించిన టాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రిపేర్ అయింది కిరణ్ పబ్లికేషన్స్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వాళ్ళనే కాదు, మనకి సిజిఎల్ 2024కి సంబంధించి 1 to 500 ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పారంటే, మేము కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత కిరణ్ పబ్లికేషన్స్ బుక్కే ప్రిపేర్ అయ్యాము. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కిరణ్ పబ్లికేషన్స్లోనే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బుక్ నేను కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేశాక మన తెలుగు స్టూడెంట్స్కి రికమెండ్ చేయడం జరిగింది. మనం వీడియోలోకి వెళ్తే 21st థర్డ్ షిఫ్ట్ నాకు ఎగ్జామ్ ఇక్కడ మనకు గుంటూరులో యూనివర్సిటీ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ రావడం జరిగింది. సో నేను ఏం చేశానంటే 20ని హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాను. హైదరాబాద్ నుంచి 21st మార్నింగ్కి ఇక్కడికి గుంటూరు రావడం జరిగింది. గుంటూరు వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్లో డార్మెటరీస్ ఉంటే అక్కడ అడగడం జరిగింది. ఒక్కొక్క రూము 900-1700 చెప్తున్నారు. నాన్ ఏసీ అయితే 900 చెప్తున్నారు, ఏసీ అయితే 1700 చెప్తున్నారు. మనం వాళ్ళ ఐఆర్సిటీసీ బుకింగ్ డార్మెటరీస్ అందులో బుక్ చేసుకుంటే 800 పడుతుంది. ఖాళీ ఉన్నా సరే దానిపైన ఎక్స్ట్రా అమౌంట్ వేసి వీళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. సో నేను వెంటనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ పక్కన మనకి గుంటూరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ మనకి ఈ లేన్లో చాలా లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ చాలా ఉన్నాయి. సో నేను ఇక్కడ సుప్రీం ఇన్ అని చెప్పేసి నేను ఇక్కడ ఈ హోటల్కి రావడం జరిగింది. సో మనకు అక్కడ సింగిల్ రూమ్కి సంబంధించి డిస్ప్లే చేశారు 500 రూపీస్ అని చెప్పి. సో నేను వచ్చి 24 అవర్స్కి ఎంత అంటే 500 రూపీస్ అని చెప్పేసి అన్నారు. సో నేను ఉదయాన్నే వచ్చాను కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి, సో మీరు ఎవరైనా గుంటూరు వచ్చేవాళ్ళు ఎవరైనా ఎగ్జామ్కి ఉంటే మీరు ఏం చేస్తారంటే గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే రైల్వే స్టేషన్స్లో అసలు రూమ్స్ తీసుకోవద్దు. నీట్గా ఉంటుంది సరే, కానీ అమౌంట్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు. సో మీరు ఏం చేస్తారంటే మీరు కొంచెం ఫైనాన్షియల్గా పర్లేదు అనుకుంటే గుంటూరు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ చాలా డార్మెటరీస్, లాడ్జెస్ ఉన్నాయి. మనకి 200లో ఉన్నాయి, 300లో ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న రూమ్ వచ్చేసి 500 రూపీస్ 24 అవర్స్. ఇక్కడ మనకి గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర లెఫ్ట్కి వస్తే ఇక్కడ మనకి కొంచెం ముందుకు వస్తే అక్కడ టిఫిన్ షాప్స్ ఉంటాయి. అక్కడ మనకు కనిపిస్తుంది సుప్రీం ఇన్ అని చెప్పేసి, అందులో నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ప్రజెంట్ కూడా ఎగ్జామ్ రాసి వచ్చి ఈవినింగ్, ఇది 21st జూన్ ఈవినింగ్ ఇది. సో ఇక్కడ నేను ఇప్పుడు రూమ్లోనే ఉన్నాను. నాకు ఇప్పుడు నైట్ 11:30కి గుంటూరు నుంచి హైదరాబాద్ ట్రైన్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫ్యూచర్లో ఎస్ఎస్సి అయినా లేకపోతే ఇప్పుడు వచ్చే రైల్వే ఎగ్జామ్స్ అయినా ఏదైనా సరే మన వాళ్ళకి ఎవరికైనా గుంటూరు ఎగ్జామ్ సెంటర్గా పెడితే కొంచెం ఏమైనా తెలియదు కదా, వచ్చిన వెంటనే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే
వాళ్ళు మరీ దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఎండలో నిలబెట్టే వెరిఫికేషన్ చేస్తున్నారు. మన ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డ్ చెక్ చేస్తున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే మనం అంత జర్నీ చేసి వస్తాము. ఇప్పుడు ఎస్ఎస్సికి అయితే మనం ఎగ్జామ్ సెంటర్ మనమే అప్లికేషన్స్‌లో ఇచ్చుకోవడం జరుగుతుంది. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి అలా కాదు కదా! వాళ్ళు ఎక్కడ అలోకేట్ చేస్తే అక్కడికి మనం వెళ్ళాల్సి ఉంటది. సో, మనం ఎంత జర్నీ చేసొచ్చి ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి? అడ్మిట్ కార్డ్స్ కూడా వాళ్ళు క్యాప్స్ పెట్టుకొని ఉంటున్నారు. మనం ఎండలో నించోబెట్టి వెరిఫికేషన్ చేస్తున్నారు. అది నాకు చాలా 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 బాధ అనిపించింది. నేనే కాదు, చాలా మంది ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్‌కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చావురా నాయన ఈ సెంటర్‌కి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా కొత్తగా రూల్స్ ఏం తెచ్చారంటే ఫ్యాన్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ట్రాక్స్ వేసుకుంటే, ప్యాంట్లు వేసుకుంటే, ఏం వేసుకున్నా సరే ప్యాంట్స్ కూడా రిమూవ్ చేసి చెక్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి. మరీ అంత ఇన్ని ఎగ్జామ్స్ టీసీఎస్కి సంబంధించి ఇన్ని ఎగ్జామ్స్ రాసాం కానీ ఎక్కడ కూడా ఇలా ఫ్యాంట్లు తీసి చెక్ చేయడం అనేది ఎక్కడ కూడా చూడలేదు. ఇన్ని టీసీఎస్ ఎగ్జామ్స్ రాసాం కానీ ఎస్ఎస్సి అయినా ఏదైనా, ఇప్పుడు మనకి డిఎస్సి అయినా సరే ఏదైనా సరే టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఏ సెంటర్ అయినా వైజాగ్ అయినా హైదరాబాద్ అయినా ఎక్కడ కూడా ఇలా ప్యాంట్స్ రిమూవ్ చేసి వెరిఫికేషన్ చేసి చెకింగ్ చేసి అది ఎక్కడ కూడా నేను చూడలేదు. సో ఈ గుంటూరులో నాకు చాలా ఇబ్బంది అయింది. నాకనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ప్యాంట్స్ రిమూవ్ చేసి చెక్ చేయడం ఏంటది? వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటే నేను కాదనట్లేదు. కాకపోతే మరీ ప్యాంట్స్ తీసి చెక్ చేయాల్సిన అవసరం ఏముంది? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లోపల చాలా వేడి, ఫ్యాన్స్ సరిగా పనిచేయట్లేదు, కీబోర్డ్ యూజ్ చేయకూడదు, అవన్నీ వాళ్ళ రూల్స్ అయి ఉండొచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో వాటర్ అడిగితే పంపిరు, వాష్రూమ్కి అడిగితే పంపిరు, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే. సో ఈ రూల్స్ అన్ని వాళ్ళు పెట్టారా, టీసీఎస్ఏ పెట్టిందా? ఇప్పుడు మేము ఎగ్జామ్ మౌలాలీలో రాస్తాం, వైజాగ్ చిన్న ముసలి వాళ్ళు రాస్తాం, ప్రతి దగ్గర టీసీఎస్కి సంబంధించి ప్రతి ఎగ్జామ్ సెంటర్లో మేము ఎగ్జామ్స్ రాస్తాం కదా. నేనే కాదు, మీరు అందరూ కూడా రాస్తారు. సో ఇలా ప్యాంట్లు తీసి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందు కూడా వాటర్కి పంపించకపోయి, వాష్రూమ్కి పంపించకపోయి అనేది నాకు అస్సలు నచ్చలేదు నాకు. సో ఆ ఎగ్జామ్ సెంటర్కి బయట అట్మాస్ఫియర్ యూనివర్సిటీ కాబట్టి మొత్తం అట్మాస్ఫియర్ అంతా బాగానే ఉంది. సో యూనివర్సిటీ ఒక దగ్గర ఉంటే అక్కడ చివరి ఎక్కడో అయాన్ డిజిటల్ ఉంది కాబట్టి అసలు కేర్ తీసుకునే వాళ్ళు లేకపోయారు. తర్వాత ఎవరెవరో చెక్ చేస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, అసలు వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ టైం అయ్యేటప్పుడు కూడా మన రఫ్ షీట్ అడిగితే అడిగిన 10 నిమిషాలకి 20 నిమిషాలకి పేపర్లు ఇస్తున్నారు. సో అందరికి ఇలా జరిగిందా అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు కూడా ఇలా జరగవచ్చు, దయచేసి మీరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎస్ఎస్సికి సంబంధించి డైరెక్ట్గా గుంటూరు అనే సెంటర్ పెట్టుకుంటాం అని అంటే నేను పెట్టుకోను, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ చాలా దారుణంగా ఉంది. తర్వాత ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ గుంటూరు ఎగ్జామ్ సెంటర్లో మనం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అక్కడ చూస్తే 12 కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జామ్ సెంటర్కి. అక్కడ ఒక రూమ్ కానీ ఏమీ కూడా ఉండవు, అక్కడ ఒక షాప్ కూడా ఉండదు, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా ఉండదు. కాకపోతే ఆ యూనివర్సిటీ ఆ కాలేజీలో క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్లో మనం వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చు, తర్వాత ఏమైనా టిఫిన్ ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. సో తెలియని వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. మీరు ఎవరికి కూడా కంగారు పడవలసిన లేదు. గుంటూరు ఎగ్జామ్ సెంటర్కి ఎవరైతే వస్తున్నారో లోపల క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్లో మీరు తినొచ్చు. మీరు లేదు 12 కిలోమీటర్స్ ఉంది కదా, నేను ట్రైన్ దిగిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోతాను నేను, సో ఎగ్జామ్కి అక్కడ పక్కనే కదా వెళ్ళిపోవచ్చు అనుకుంటే అక్కడ ఒక్క రూమ్ కూడా ఉండదు. రూమ్ కాదు కదా, నైట్ అయితే ఒక మనిషి కూడా కనపడ్డాడు. చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్లేస్. ఏదో పల్లెటూరులో లోపల కట్టేసి ఉంది అది కాలేజ్ వచ్చేసి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు గుంటూరు సెంటర్ పెరిచెర్లో అయాన్ డిజిటల్ పడేలా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర రూమ్ తీసుకొని మీ టైం మేనేజ్మెంట్ చేసుకుని, ర్యాపిడోస్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది. సో మీరు రిటర్న్లో ఆటో షేర్ ఆటోకి వస్తే 50 రూపీస్ తీసుకుంటారు, లేదు ర్యాపిడోకి అయితే 130, 140లో అయిపోతుంది. మీరు రూమ్ అయితే మాత్రం రైల్వే స్టేషన్తో తీసుకొని ఎగ్జామ్ టైమింగ్ చూసుకొని జాగ్రత్తగా 1 అవర్ ముందుగా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నైట్ మీరు నైటే దిగారు, నైట్ వెళ్ళి అక్కడ ఉండిపోయి ఉదయం మార్నింగ్ అటెండ్ అయిపోతారు ఎగ్జామ్కి అంటే అక్కడ రూమ్స్ అవి లేవి, ఇబ్బంది పడిపోతారు. సో ఇది వచ్చేసి గుంటూరు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసి. సో ఎగ్జామ్ నేను ఎలా రాశాను అని అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే వీడియో ఆల్రెడీ 10 మినిట్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎలా రాశాను, ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశాను, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, సో అవుతుందా ఎగ్జామ్ లేదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.